అబ్బా, ఈ కాళ్ళు లేని క్యారెక్టర్ చేసి చేసి ఈ నరాలన్నీ మెలికపడిపోయేలా ఉన్నాయి. అమ్మి ఎట్టా ఆ మధ్య పిచ్చిదాని క్యారెక్టర్ లో మునిగిపోయి నిజంగానే పిచ్చిదానిలా ప్రవర్తించుండవు, గుర్తుండదా? ఇంకొంతకాలం అలాగే ఉండుంటే పర్మనెంట్ పిచ్చిదాని అయిపోయేదాని మమ్మీ. ఆ క్యారెక్టర్ ని పక్కన పెట్టాకే కదా అనన్య 2.0గా రీఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు దాని గురించి మాట్లాడతావే? ఇప్పుడు కూడా ఇట్టాగే నడవలేని నటన చేస్తూ లేనవైపోతే అవయవాలు పట్టేసి ఇదే జీవితం పర్మనెంట్ అయిపోతాదని చెప్తుండాను. అందుకే అప్పుడప్పుడు కాళ్ళు చేతులు బాగా ఆడిస్తూ వామప్ చేస్తూ ఉండాలా. అది కాదనిపిస్తే ఏదైనా పాట పెట్టుకునైనా డాన్సింగ్ చెయ్యాలమ్మీ. అప్పుడు ఒళ్ళంతా కొద్దిగా సెటరేట్ అవుతుంది. అంతేనంటావా? అంతే అమ్మీ. నేను మంచి ఊపున్న ఐటమ్ సాంగ్ పెడతాను, నువ్వు నాగిని మాదిరి ఆడదు గాని. ఏంది మే, కొంపలు కూల్చేదానికి ఏదో ట్రైనింగ్ ఇస్తారన్నట్టు ఆలోచిస్తా ఉండవు. తల్లి కూతుళ్ళు మీరున్నారుగా హోమ్ ట్యూషన్స్ చెప్పడానికి. ఏడా మన కొంప మనం ఎట్టా కూల్చుకోవాలో నేర్పుతాం కానీ పక్కోడి కొంపను కూల్చేంత సినిమా మా కాడ లేదమ్మీ. అమ్మా, ఇంకా ఆపుతావా? సరైన ఒక్క గెలుపు తగలాలంటే ఎన్నో ఓటములని దాటుకొని రావాలి. నేను కూడా అదే కదా మీ చెప్పేది. ఆ గెలుపొచ్చే వరకు ప్రభుత్వం వారి పింఛన్ వచ్చినా సరే తగ్గేదే లేదు, ఓడిపోతూనే ఉంటాం. ఆపుతావని వెటకారాలు? ఆంటీ వెటకారం నీకు నచ్చకపోయినా ఆలోచిస్తే అదే నిజం అనిపిస్తుందన్నయ్య. ప్రతిసారి ఏదో స్కెచ్ వేయడం, అది ఫెయిల్ అయ్యి కొత్త స్కెచ్లకి దారి వేయడం, ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. కానీ ఈసారి అలా అవ్వదు సమీరా. దర్శన్తో నిన్ను కలిపే పక్కా ప్లాన్ సిద్ధం చేశాను. దాన్ని వర్కౌట్ చేసి చూపిస్తాను. ఎలాగా? నువ్వు గదిలో రెడీ అయ్యుండు, లైట్స్ ఆఫ్ చేసుకో. ఆ తర్వాత ఇది వర్కౌట్ అవుతుందా? గ్యారెంటీగా. ఇవాళ ఈ కుటుంబం పరువు పోవాల్సిందే.
దర్శన్ అందరి ముందు బుక్ అవ్వాల్సిందే. ఆ అవకాశాన్ని వాళ్ళని ఆడించటానికి నేను వాడుకుంటాను. ప్లాన్ మొత్తం ఐడియా ఉంది కదా? అదిగో దర్శన్ గదిలోకి వెళ్తున్నాడు. కాసేపట్లో తను నిద్రపోగానే నువ్వు లోపలికి వెళ్ళిపో. మేము బయట లైట్స్ ఆఫ్ చేస్తాం. ఆ చీకట్లో దర్శన్ నిన్ను సరిని అనుకుని కమిట్ అయిపోవటానికి కూడా ట్రై చేస్తాడు. అలా మీరు లోపల ఉండగా బయట నేను మీడియాని పిలిచి రచ్చ చేస్తాను. ఇంక వెళ్ళు, మేము ఆ పనిలో ఉంటాం.